మొత్తానికి కన్యాకుమారి వచ్చేసామండి. భారతదేశానికి చిట్ట చివరి ప్రదేశం. మనం చరిత్రలోకి వెళ్తే కన్యాకుమారి ఈ పురాణ కథనం ప్రకారం కన్యాకుమారి పరమశివుడిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడిందంట. ఇక్కడ షాపింగ్ ఒకసారి అలా చూస్తూ మనం చరిత్ర గురించి మాట్లాడుకుందాం. అయితే ముహూర్తం సమయానికి శివుడు రాకపోవడంతో విందుకు సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం, రాసులు, మిగిలిన వస్తువులన్నీ అలాగే ఉండిపోయాయంట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్ళు కనిపిస్తాయని స్థానికులు చెప్తున్నారు. ఇదైతే కన్యాకుమారి హిస్టరీ. మన సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం వెలిసిన పవిత్ర క్షేత్రం ఇది. 3 సముద్రాలైన బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం కలిసిన చోట నిర్మితమైందంటండి మనకి ఈ ఆలయం. అతి పవిత్రమైనది కూడా. ఇక్కడ చూస్తున్నారు, కనిపిస్తున్నదే మనకి వివేకానంద విగ్రహం. అది వివేకానంద రాక్ అని కూడా అంటారు. మొత్తానికి ఈవినింగ్ అయిపోయింది చూడండి. 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారంటండి ఇక్కడే. అతను ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలవరాతితో స్మారక కేంద్రం నిర్మించారు. తిరువళ్ళూరు విగ్రహం ఇది వివేకానంద రాక్ దగ్గరలో ఉంటుందండి. 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి గారు ఆవిష్కరించారు. ఈ విగ్రహం బరువు 7000 టన్నులు. ఆ విగ్రహాన్ని మనం దర్శించడానికి అంటే చూడడానికి మాత్రం ఖచ్చితంగా డే టైంలో పడవలో వెళ్ళాల్సిందేనండి. మేము ఈవినింగ్ అయ్యేసరికి అక్కడికి వెళ్ళడం అయితే అవ్వలేదు. షాపింగ్ బాగుంటుందని అన్నారు, కానీ అంత గొప్పగా అయితే ఏం లేదు. నాకు ఈ మసాలా ప్యాకెట్స్ ఏదో కంపేర్ టు హైదరాబాద్ ప్రైసెస్ కొంచెం తక్కువ అనిపించింది, కానీ మిగతావన్నీ నార్మల్గా ప్రైసెస్తోనే ఉన్నాయి. షాపింగ్ అంటే స్పెసిఫిక్ ఇంకేదో లొకేషన్ ఉందన్నారు. సో యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలన్నట్టుగా ఒక 3 కలర్స్ ఇవి కన్యాకుమారివి తీసుకున్నాను. చూడండి, ఇదే తిరువళ్ళూరు విగ్రహం. క్లియర్గా ఉంటుందని ఈ పిక్చర్స్ పెట్టాను, ఒక్కసారి చూడండి. మదురై నుంచి 250 కిలోమీటర్లు ఉంటుందండి. మేము బస్సులో వెళ్ళాం. 250 కిలోమీటర్స్. చెన్నై నుంచి 743 కిలోమీటర్లు ఉంటుంది. ఈవినింగ్ అవ్వడం, టెంపుల్ అయితే మాత్రం కంప్లీట్గా బ్లాక్ కలర్లో అంటే నల్ల రంగులో ఉండటం వల్ల అస్సలు రికార్డింగ్ అవ్వలేదు. చాలా వేడిగా కూడా ఉందండి. నెక్స్ట్ రామేశ్వరం వెళ్ళానండి. రామేశ్వరం చూడండి. రామేశ్వరం బీచ్ అంటే ఒడ్డున స్నానం చేశాను. రామేశ్వరం రామనేదేశ్వర స్వామి టెంపుల్ ఆలయం. ఇతిహాసాల ప్రకారం, నేను విన్నదాని ప్రకారం, శ్రీరాముడు రావణాసురుని సంహరించిన తర్వాత ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారండి ఇక్కడ. ఎందుకంటే రావణాసురుడు బ్రాహ్మణుడు. నార్మల్గా బ్రాహ్మణ హత్య అంటే ఆ పాపాన్ని తొలగించుకోవడానికి ఇది ఎంతవరకు నేను విన్నదాని ప్రకారం వికీపీడియాలో కూడా చూశానండి. ఇది లేదు, ఆ రావణాసురుని బ్రాహ్మణుని చంపిన తర్వాత, సంహరించిన తర్వాత ఆ పాపాలను తొలగించుకోవడం కోసమని శివుడిని ప్రతిష్ఠ చేశాడని మన ఇతిహాసాలు చెప్తున్నాయి. ఇంకా ప్రధాన ఆలయం దగ్గర 22 బావులు ఉన్నాయండి. 22 బావులు అంటే ఇక్కడ నార్మల్గా మన హిందూ ధర్మ ప్రకారం ఇక్కడ స్నానం చేస్తే మనకున్న ఎటువంటి పాపాలైనా సరే పోతాయని మన నమ్మకం. నార్మల్గా రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలం. రామేశ్వర తీర్థ స్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ల వల్ల పర్యాటక స్థలం కూడా ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఇంకా మనుషులు ఎక్కడుంటే అక్కడ ఇదన్నట్టుగా నిజంగా బీచ్ చాలా వాటర్ మాత్రం చాలా అంటే చాలామంది దిగడం వల్ల చాలా పొల్యూటెడ్. చూడండి అసలు బీచ్లో వాటర్ ఇలా ఉంటుంది నేను ఎక్కడ అనుకోలేదు. వాటర్ కంప్లీట్గా నిజంగా మనుషులు ఎక్కడుంటే అక్కడ స్పాయిల్ చేసేస్తారు అన్నట్టుగా అయిపోయిందండి వాటర్ మాత్రం. ఒక 3 సార్లు నేను చేసుకున్నాను తలకి స్నానం. నెక్స్ట్ ఆలయం దగ్గరికి
ఆలయం దగ్గరికి వెళ్ళామండి. చూడండి ఆలయం నిజంగా పూర్వం రోజుల్లో చాలా ఆహ్, కష్టపడి ఈ ఆలయాలు నిర్మించారని అనుకోవచ్చు. చూడండి ఎంత అసల అంత రాతి కట్టడంతో ఎంత నిజంగా షూట్ చేయడానికి చాలా టైం తీసుకుంటదని అని అనిపించింది చూడండి. నాకున్న సమయంలో అంతా క్యాప్చర్ చేశాను. ఇలా వెళ్తే లోపలికి ఒక్కొక్క బావి దగ్గర మొత్తం 22 బావులుంటాయండి. ఇలా క్యూలో ఉండి స్నానాలు చేశారు. ఒక్కొక్క కొంచెం వాటర్ అయినా పడితే మనకున్న పాపాలన్నీ పోతాయని నమ్మకం. 22వ బావి దగ్గర ఏముందంటే, శ్రీకృష్ణుడు ఇక్కడికి పాప విమోచనం కోసమని వచ్చాడని ఇక్కడ రాసి ఉందండి. ఎందుకంటే తన మేనమామ అటువంటి కంసుడిని సంహరించడం వలన ఆ పాప విమోచన కోసం ఇక్కడికి వచ్చి స్నానం చేశాడని ఉందండి. అంత ఎటువంటి పాపాలైనా పోతాయి అందరి విశ్వాసం. పంబన్ కాలువ నుండి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి. ధనుష్కోటి మిస్ అయిపోయింది. ఇప్పటి వరకు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.